హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మన ఛానల్కి 52,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే చాలామంది నాకు కమెంట్స్లో పెడుతున్నారు, అక్క నీకు మానిటైజేషన్ అయిందా అని. ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ 4,000 వాచ్ అవర్స్ వస్తే మానిటైజేషన్ అయిపోతుంది, లేదా 10 మిలియన్ వ్యూస్ 1000 సబ్స్క్రైబర్స్ అయినా మనకి మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. అయితే నా యూట్యూబ్ జర్నీ మీతో షేర్ చేసుకుంటాను. ముందైతే నేను కుకింగ్ వీడియోస్ పెట్టి ఒక ఛానల్ పెట్టి వీడియోస్ పెడదాం అనుకున్నాను. కాకపోతే నేను కుకింగ్ వీడియోస్ పెట్టినప్పుడు నాకు రీచ్ రాలేదు. తర్వాత షార్ట్స్ పెట్టాను, దానికి బాగా వచ్చింది రీచ్. అప్పటి నుంచి నేను కంటిన్యూస్గా షార్ట్స్ పెడుతూ వెళ్తున్నాను. కాకపోతే నాకు బ్యాడ్ కమెంట్స్ వచ్చాయి కొన్ని. నేను ఎంత బాగా చేసినా నాకు కొన్ని బ్యాడ్ కమెంట్స్ వచ్చాయి. నేను మెల్లమెల్లగా నేను నా యాక్టింగ్ కానీ నేను మాట్లాడే విధానం కానీ చేంజ్ చేసుకుంటూ వస్తున్నాను. అయితే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి, మేము ట్రై చేస్తాము చేయడానికి. ఒక సజెషన్ ఇవ్వండి. కమెంట్స్లో మానిటైజేషన్ అయిందా లేదా అని మీకు కన్ఫర్మ్ లేదు కదా. అయితే నాకు 10 మిలియన్ వ్యూస్ 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఒక 3 వీక్స్ తర్వాత నేను మానిటైజేషన్కి అప్లై చేసిన. వాళ్ళు ఇంకా 3 వీక్స్ రివ్యూ చేశారు. రివ్యూ చేసే వరకు నాకు టెన్షనే ఉండే, అవుతుందా అవ్వదా మానిటైజేషన్, అంటే మనం ఇంత కష్టపడి వేస్టా అని ఇట్లా మస్తు టెన్షన్ పడ్డా. ఫైనల్గా నాకు తర్వాత మానిటైజేషన్ అయింది. అయిన తర్వాత కూడా నాకు డాలర్స్ ఉంటుందని నాకు తెలియదు. అంటే $100 అయితే మనకి మనీ వస్తాయి, ఆ విషయం కూడా నాకు తెలియదు. తర్వాత వాళ్ళు డాలర్స్ చూపిస్తుంటే ఏంది డాలర్స్ అంటే, తర్వాత $100 అయిన తర్వాత మన చేతికి అమౌంట్ వస్తుందని తెలుసు. ఇప్పటికైతే నాకు $40 అయినది. $40 అయిన తర్వాత కూడా మళ్ళీ యాడ్స్ రివ్యూ పెట్టారు. ఈ రీసెంట్గా 1 వీక్ బ్యాక్ అనమాట. అప్పుడు పెట్టినప్పుడు ఫుల్ టెన్షన్, అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ టెన్షన్. ఎందుకంటే ఆల్మోస్ట్ 400 వీడియోస్ పెట్టాను. పెట్టిన తర్వాత కూడా ఇంత కష్టపడ్డాము కదా, వేస్ట్ అయిపోతుంది. $40 వచ్చింది, కొంచెం రీచ్ అవుతున్నాం అనుకునే లోపు ఇట్లా ఇంకొక రివ్యూ అంటే టెన్షన్ ఉంటుంది కదా మనకి. అట్లా అని ఫుల్ టెన్షన్ పడ్డా. అసలు రోజు చూసుకునేదాన్ని, ఇంకా రివ్యూ కాలేదా అని ఇట్లా మస్తు చూసినాను. లాస్ట్కి ఈరోజు అయితే రివ్యూ కంప్లీట్ అయిపోయింది. నాకైతే మానిటైజేషన్కి ఇంకా వచ్చేసింది పర్మిషన్. ఇప్పుడు అయితే కన్ఫర్మ్ మానిటైజేషన్ అయితే నాకు అయింది. ఇదే విషయం నేను మానిటైజేషన్ రివ్యూ నేను 1 వీక్ బ్యాకే చెప్దాం అనుకున్నా. నాకు ఇట్లా మనం ఒక ఛానల్ స్టార్ట్ చేసి మస్తు కష్టపడ్డాక ఇట్లా కొంచెం ఏదో ఒకటి అడ్డు వస్తుంటే మస్తు టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్లోనే నేను చెప్పలేకపోయినా. నాకు మనకి మానిటైజేషన్ కన్ఫర్మ్ ఉంటే అది చెప్పగలం కదా. నాకు ఆ మానిటైజేషన్ కన్ఫర్మ్ లేదు, అందుకోసం నేను చెప్పలేను. ఇప్పుడు రివ్యూ కంప్లీట్ అయిన తర్వాత మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఈరోజు అయితే నాకు మానిటైజేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోస్ చాలా మందికి నచ్చుతున్నాయంట. చాలామంది పాజిటివ్ కమెంట్స్ పెడుతున్నారు, అప్పటిలాగా నెగిటివ్ కమెంట్స్ అయితే రావట్లేదు. అక్క నువ్వు చాలా బాగా చేస్తున్నావు యాక్టింగ్ అని చాలామంది కమెంట్స్ పెడుతున్నారు. అట్లా పాజిటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.